మీనరాశిని తీసుకుందాము. మీనరాశి వాళ్ళకి ద్వాదశంలో రాహువు, షష్టమంలో కేతువు, లగ్నంలో శని ఉన్నారు, చతుర్థ స్థానంలో గురుడు. వీళ్ళకి ఏలినాటి శని యొక్క ఎఫెక్ట్ పూర్తిగా ఉంది. 2025 మార్చ్ 30 నుంచి 2027 జూలై వరకు లగ్నంలో శని ఉంటాడు. కాబట్టి వీళ్ళకి ఈ కాలంలో తప్పకుండా హనుమాన్ చాలీసా చదవాలి. వీలైతే శని గ్రహ జపం చేయించుకోవాలి, శనికి తైలాభిషేకం చేయించుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే దానికి కారణం ఉంది. గురుడు అనుకూలంగా లేడు. శని లగ్నంలో ఉండడం వల్ల ఉద్యోగంలో అశాంతి, వీళ్ళకి శరీర బాధలు, తర్వాత వీరు బంధువుల యొక్క అంత్యక్రియల్లో పాల్గొంటారు. అంటే మైలాటంటివి వస్తాయన్నమాట మీనరాశి వాళ్ళకి ఈ 2.5 ఏళ్లలో. 2026లో కూడా వీళ్ళకి కొంత బాగుండదు. ఎందుకంటే 2026 జూలై నుంచి గురుడు కొంచెం బాగుంటాడు, అప్పటిదాకా కూడా వీళ్ళకి బాగుండదు. కాబట్టి మీనరాశి వాళ్ళకి చెడు ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. మనశ్శాంతి ఉండదు, సంతోషం ఉండదు, దేంట్లోనూ పెట్టుబడులు పెట్టకూడదు. తర్వాత ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. తర్వాత దేహ బాధలు ఉంటాయి. అయితే ఈ ఏలినాటి శని, అష్టమ శని గురించి ఇన్ని బాధలు చెప్పాను కదా నేను. అయితే వాళ్ళ వ్యక్తిగత జాతకము, అంటే వాళ్ళ పుట్టిన డేటు టైం బట్టి వచ్చే జాతకం కనుక బాగుండి, దాంట్లో దశలు కనుక బాగుంటే నేను చెప్పినటువంటి కష్ట ఫలితాలు ఉండవు. కానీ ఏంటంటే హనుమాన్ చాలీసా చదవడం మంచిది, శని స్తోత్రం మంచిది, రుద్రాభిషేకం చేయించుకుంటే మాత్రం చాలా మంచిది, ఇంట్లో శుభం జరుగుతుంది. కాబట్టి మీనరాశి వాళ్ళు తప్పకుండా చేయించుకోవాలి. 1 సంవత్సరం పాటు బాగలేదు కాబట్టి మేషరాశి వాళ్ళు కూడా చేయించుకోవాలి.